మాయ ముందైతే వైజాగ్ నుంచి ఛత్తీస్గఢ్కి ట్రైన్లో అయితే వెళ్తున్నాను. ఇంకా ట్రైన్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెట్టాను చూడండి. నిజానికి ఈ ట్రిప్లో ఈ టెంపుల్ అయితే అసలు లేదే లేదు, కానీ అందరూ ఈ టెంపుల్కి వెళ్ళండి బాగుంటుందని చెప్పేసి చెప్పారు. అందుకని చెప్పేసి సరే అని మేము కూడా వెళ్ళాం అనమాట. ఇంకా ఉదయాన్న 4:30కి అయితే ట్రైన్ దిగాం అనమాట. ఇంకా దిగ్గానే సుమా అయితే బుక్ చేసుకొని ఇంకా రిసార్ట్కి అయితే వెళ్ళాం అనమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వెంటనే టెంపుల్కి అయితే బయలుదేరాం. మేము ఉన్న రిసార్ట్కి టెంపుల్కి కాస్త దూరం ఎక్కువ. మీరు కావాలంటే టెంపుల్కి దగ్గరలో ఉండొచ్చు. ఇప్పుడు మనం వచ్చింది దంతేశ్వర మందిర్కి. అమ్మవారి 52 శక్తిపీఠాల్లో ఇది ఒక శక్తిపీఠం. స్టోరీ లాగ్ చేయకుండా సింపుల్ గా చెప్తాను. పార్వతీదేవి తండ్రి పార్వతీదేవిని శివుడిని ఎంతో ఘోరంగా ఒక యాగంలో అవమానిస్తాడు. అది చూసి పార్వతీదేవి తట్టుకోలేక ఆ యాగంలోనే మంటల్లో కాలిపోతుంది. ఇదంతా తెలుసుకున్న శివుడు ఆ కాలిపోయిన శరీరాన్ని అట్టుకొని ముల్లోకాలు తిరుగుతూ మూడో కంటిని తెరిచి రుద్ర తాండవం చేస్తాడు. అది చూసి దేవతలందరూ భయపడి విష్ణువు దగ్గరికి వెళ్తే విష్ణువు చేసేదేమీ లేక అమ్మవారి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా పేల్చేస్తాడు. అప్పుడు ఆ ముక్కలన్నీ 108 భాగాలుగా చెల్లా చెదురై పడి 52 శక్తి పీఠాలుగా ఏర్పడతాయి భూమి మీద. మీరు చూస్తున్న ఈ శక్తి పీఠంలో అమ్మవారి దంతం అయితే పడింది. ఇంకా అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా గుడి కూడా ఎంతో పురాతనమైన గుడి అనమాట. ఇంకా గుడి బయటకు వచ్చిన తర్వాత కుడివైపు ఎడమవైపు 2 నదులు అయితే ఉంటాయి. ఇక్కడ కూడా ఒక స్టోరీ ఉంది, అది ఇప్పుడు చెప్పనులేండి. దసరా టైంలో అయితే ఉత్సవాలు అయితే ఇంకా ఘనంగా జరిగితే ఇంక గుడి అయితే అస్సలు ఖాళీ ఉండదన్నమాట ఆ 10 రోజులను. అలాగే ఈ గుడి ఎదురుగా ఒక స్తంభం అయితే ఉంటది. ఎవరైనా సరే ఆ స్తంభాన్ని అలా పట్టుకున్నప్పుడు చేతులు అయితే కలిసాయి అంటే అప్పుడు చేసిన పాపాలు అయితే పోతాయంట. ఈ టెంపుల్ కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ స్తంభాన్ని వెనక నుంచి చేతులు పట్టుకోవడానికి ట్రై చేస్తారనమాట. ఇంకొందరు ఏం చెప్తున్నారంటే ఎవరైనా ఏదైనా కోరుకొని ఆ స్తంభాన్ని వెనక నుంచి పట్టుకున్నప్పుడు చేతులు కలిస్తే ఆ కోరిక నెరవేరుతుందని చెప్తున్నారు. ఫైనల్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా పుణ్యక్షేత్రం అయితే దర్శించుకున్నాం. ఇంకా బయటనే కూడా చాలా బాగుంటది అనమాట. పదండి చూపిస్తాను. ఇందాక ఒక నది చూపించాను కదా రైట్ సైడ్ ది, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నది అనమాట. ఇది దసరా టైంలో అయితే అసలు ఇదంతా ఫుల్ గా జనాలతో నిండిపోద్ది అనమాట. నార్మల్ టైంలో అంతగా ఏమి ఉండరు, మళ్ళీ ఫ్రైడేస్ అయితే ఎక్కువ ఉంటారు నాకు తెలిసినంత వరకు. అలాగే ఇంకాస్త ముందుకు వెళ్తే ఒక హనుమంతుడి విగ్రహం ఉంటది, చాలా బాగుంటది అనమాట. ఇంకా అలా వెళ్ళే కొద్ది కొన్ని విగ్రహాలు ఉంటాయి. అలాగే అవన్నీ చూసుకుంటూ ముందుగా అయితే వీడియోకి అయితే లైక్ చేసుకొని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేయండి.